Hi students, today lesson 9th class social studies శీతోష్ణ స్థితి క్లైమేట్ జాగ్రఫీ. శీతోష్ణ స్థితి అనగా ఒక విశాలమైన ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల వైవిధ్యాలన్నింటి మొత్తాన్ని శీతోష్ణ స్థితిగా తెలపవచ్చు. వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది. శీతోష్ణ స్థితిలోనూ వాతావరణంలోనూ ఉన్న అంశాలు ఒకటే. ఇంచుమించుగా ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనం, ఆర్ద్రత, అవపాతం ఇవే శీతోష్ణ స్థితిలోనూ వాతావరణం రెండింటిలో కూడా ఉండే అంశాలు. మాన్సూన్ ఋతుపవనాలు. మాన్సూన్ అనే పదం అరబిక్ పదం మౌసం అనే పదం నుండి ఉద్భవించింది. మాన్సూన్ అనగా ఋతువు అని అర్థం. మాన్సూన్ అనేది ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశ మారడాన్ని సూచిస్తుంది. భారతదేశ శీతోష్ణ స్థితిని ఋతుపవన శీతోష్ణ స్థితిగా అభివర్ణిస్తారు. శీతోష్ణ స్థితి ప్రధానంగా దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. ఈ ఋతుపవన శీతోష్ణ స్థితి ప్రధానంగా దక్షిణాసియా లేదా ఆగ్నేయ ఆసియాలో కనిపిస్తుంది. వేసవిలో రాజస్థాన్ ఎడారిలోని కొన్ని ప్రాంతాలలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ను తాకుతుంది ఉష్ణోగ్రత. అదే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 20 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటుంది. అంటే ఒకే దేశంలో రాజస్థాన్లో తార్ ఎడారిలో అత్యధికంగాను, అలాగే కాశ్మీర్లోని పహల్గామ్లో తక్కువగాను ఉంటుంది. అదే శీతాకాలంలో రాత్రులలో జమ్మూ కాశ్మీర్లోని ద్రాస్ సెక్టార్లో ఉష్ణోగ్రత -45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అంత తక్కువ ఉండవచ్చు. మరోవైపు తిరువనంతపురంలో 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో పగలు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. థార్ ఎడారిలో పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్కి పెరగవచ్చు. అదే రాత్రి దాదాపు 15 డిగ్రీలకి పడిపోతుంది. అంటే థార్ ఎడారిలో పగటి ఉష్ణోగ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో రాత్రి ఉష్ణోగ్రత మరీ తక్కువగా కూడా ఉంటుంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులలో లేదా కేరళలో పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలలో తేడా ఉండదు. కారణం భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల. అవపాతం. మేఘాలయలో 400 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నుండి లడఖ్ పశ్చిమ రాజస్థాన్లో 10 సెంటీమీటర్ల కంటే తక్కువగా వర్షపాతం ఉంటుంది. వర్షపాతం అనేది ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయాల్లో ఎక్కువగా ఉంటుంది. రాజస్థాన్ లడఖ్ ప్రాంతాలలో 10 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. దేశంలోని చాలా ప్రాంతాలు జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతాన్ని పొందుతాయి. కానీ తమిళనాడు తీరంలోని కొన్ని ప్రాంతాలలో అక్టోబర్ నవంబర్లలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. సాధారణంగా తీర ప్రాంతాలు ఉష్ణోగ్రత పరిస్థితులలో తక్కువ వ్యత్యాసాలను కలిగి ఉంటాయి. దేశం లోపల భాగంలో కాలానుగుణ వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తర మైదానాలలో సాధారణంగా తూర్పు నుండి పడమర వైపుకు వెళ్లే కొలది వర్షపాతం తగ్గుతుంది. శీతోష్ణ స్థితి కారకాలు. క్లైమేటిక్ కంట్రోల్స్. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు 6. అవి అక్షాంశం, ఎత్తు, పీడనం మరియు పవన వ్యవస్థ, సముద్రం నుండి దూరం, సముద్ర ప్రవాహాలు మరియు నైసర్గిక స్వరూపాలు. భూమి యొక్క వక్రత కారణంగా అక్షాంశాన్ని బట్టి సౌరశక్తిని గ్రహించడంలో మార్పులు ఉంటాయి. దీని ఫలితంగా భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ గాలి ఉష్ణోగ్రత సాధారణంగా తగ్గుతుంది. భూమి యొక్క ఉపరితలం నుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లే కొద్దీ వాతావరణం యొక్క సాంద్రత, ఉష్ణోగ్రత తగ్గుతాయి. అందువల్ల వేసవికాలంలో కొండలు చల్లగా ఉంటాయి. ఏదైనా ప్రాంతం యొక్క పీడనం మరియు పవన వ్యవస్థ ఆ ప్రదేశం యొక్క
అక్షాంశం మరియు ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. అందువలన ఉష్ణోగ్రత మరియు వర్షపాత క్రమాన్ని ప్రభావితం చేస్తుంది. శీతోష్ణ స్థితిపై మిత పరిస్థితులు ఉండే విధంగా సముద్రం ప్రభావాన్ని చూపిస్తుంది. సముద్రం నుండి దూరం పెరిగే కొద్దీ దాని మిత ప్రభావం తగ్గుతుంది. ప్రజలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను అనుభవిస్తారు. ఈ పరిస్థితినే ఖండాంతర్గత శీతోష్ణ స్థితి లేదా ఖండాంతర్గత స్థితి అంటారు. అంటే వేసవిలో చాలా వేడిగా మరియు శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది. దీన్ని ఖండాంతర్గత స్థితి అంటారు. వేసవిలో విపరీతమైన వేడి, చలికాలంలో విపరీతమైన చలి. తీర ప్రాంతాల శీతోష్ణ స్థితిని సముద్ర పవనాలతో పాటు సముద్ర ప్రవాహాలు ప్రభావితం చేస్తాయి. ఏ తీర ప్రాంతంలోనైనా ఉష్ణ లేదా శీతల ప్రవాహాలు ప్రవహించినప్పుడు తీర ప్రాంతం పవనాలు దాని మీదుగా వీస్తే అవి తీర ప్రాంతాన్ని చల్లగా లేదా వెచ్చగా చేస్తాయి. అక్షాంశం కర్కటరేఖ పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ నుండి తూర్పున మిజోరాం వరకు దేశం మధ్యలో వెళ్తుంది. కర్కటరేఖ లేదా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. కర్కటరేఖకు దక్షిణంగా ఉన్న దేశంలో దాదాపు సగభాగం ఉష్ణమండల ప్రాంతానికి చెందినది. మిగిలిన ప్రాంతమంతా ఆయనరేఖకు ఉత్తరాన ఉప ఉష్ణమండలంలో ఉంది. అందువల్ల భారతదేశ వాతావరణం ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి లక్షణాలను కలిగి ఉంది. ఎత్తు భారతదేశానికి ఉత్తరాన సుమారు 6000 మీటర్లు సగటు ఎత్తు కలిగిన పర్వతాలున్నాయి. భారతదేశం విస్తారమైన తీర ప్రాంతాన్ని కూడా కలిగి ఉంది. దీనికి గరిష్ట ఎత్తు దాదాపు 30 మీటర్లు. మధ్య ఆసియా నుంచి వచ్చే శీతల పవనాలను ఉపఖండంలోనికి రాకుండా హిమాలయాలు అడ్డుకుంటాయి. ఈ పర్వతాల కారణంగానే ఈ ఉపఖండం మధ్య ఆసియాతో పోల్చితే మధ్యస్థ చలికాలాలను ఎదుర్కొంటుంది. పీడనం మరియు పవనాలు భారతదేశం ఈశాన్య పవనాలు వీచే ప్రాంతంలో ఉంది. ఈ పవనాలు ఉత్తరార్ధగోళంలోని ఉప ఉష్ణమండల అధిక పీడన మండలం నుండి ఉద్భవిస్తాయి. అవి దక్షిణం వైపు వీచి కొరియాలిస్ శక్తి కారణంగా కుడివైపుకు మళ్ళీ భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతం వైపు ప్రసరిస్తాయి. సాధారణంగా పవనాలు నేలపై ఉద్భవించి నేల మీదుగా వీయడం వలన తక్కువ తేమను కలిగి ఉంటాయి. కొరియాలిస్ ప్రభావం భూమి భ్రమణం వలన ఏర్పడే ఒక స్పష్టమైన శక్తి కొరియాలిస్ శక్తి. కొరియాలిస్ శక్తి ఏర్పడడానికి ప్రధాన కారణం భూభ్రమణం లేదా భూభ్రమణం వల్ల ఏర్పడే శక్తినే కొరియాలిస్ శక్తి అంటారు. ఉత్తరార్ధగోళంలో పవనాలను కుడివైపు దిశకు మార్చడానికి, దక్షిణార్ధగోళంలో పవనాలు ఎడమవైపు దిశ మార్చడానికి కారణమయ్యేదే ఈ కొరియాలిస్ శక్తి. దీనినే ఫెరెల్స్ లా అని కూడా అంటారు. ఫెరెల్స్ లా అనగానేమి? పవనాలు ఉత్తరార్ధగోళంలో కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకు దిశను మార్చడాన్ని ఫెరెల్స్ లా అని కూడా అంటారు. భారతదేశంపై నెలకొన్న పీడనం మరియు పవన పరిస్థితులు ప్రత్యేకమైనవి. శీతాకాలంలో హిమాలయాలకు ఉత్తరాన అధిక పీడన ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం నుండి చల్లని పొడిగాలులు దక్షిణంలోని అల్పపీడన ప్రాంతాల వైపు సముద్రాల మీదుగా వీస్తాయి. వేసవిలో ఆసియాలోని అంతర్గత ప్రాంతం అలాగే వాయువ్య భారతదేశం పైన అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇది వేసవిలో పవనాల దిశను పూర్తిగా మార్చుతుంది. గాలి అధిక పీడన ప్రాంతం నుండి దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయ దిశలో కదిలి భూమధ్యరేఖను దాటుకుని కుడివైపుకు తిరిగి భారత ఉపఖండం మీద గల అల్పపీడన ప్రాంతాల వైపు వీస్తుంది. వీటినే నైరుతి ఋతుపవనాలు అంటారు. పశ్చిమ తుఫాను లేదా విక్షోభాలు. పశ్చిమ తుఫాను విక్షోభాలు వెస్ట్రన్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ అంటారు. పశ్చిమ తుఫాను విక్షోభాలు మధ్యధరా ప్రాంతం నుండి పశ్చిమ పవనాలు తీసుకువచ్చిన శీతాకాలపు వాతావరణ దృగ్విషయాలు. ఇవి సాధారణంగా భారతదేశంలోని ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.
ఋతుపవనాల కాలంలో అక్టోబర్ నవంబర్ నెలల్లోనూ సంభవించే ఉష్ణమండల తుఫానులు తూర్పు వాయువ్య ప్రవాహాలలో భాగంగా ఉన్నాయి. ఈ విక్షోభాలు దేశంలోని తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. భారతీయ ఋతుపవనాలు. భారతదేశ వాతావరణం ఋతుపవనాల ద్వారా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. చారిత్రక కాలంలో భారతదేశానికి వచ్చిన నావికులు ఋతుపవనాల దృగ్విషయాన్ని గమనించిన వారిలో మొదటివారుగా ఉన్నారు. వారు పవనాల సహాయంతో ఓడల ద్వారా వచ్చినందున తిరోగమన పవన వ్యవస్థ నుండి ప్రయోజనం పొందారు. భారతదేశానికి వ్యాపారులుగా వచ్చిన అరబ్బులు ఈ కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు ఋతుపవనాలు అని పేరు పెట్టారు. ఋతువులు లేదా కాలాలు. ఋతుపవన శీతోష్ణ స్థితి ఒక ప్రత్యేకమైన కాలానుగుణ సరళిని లక్షణంగా కలిగి ఉంది. వాతావరణ పరిస్థితులు ఒక కాలం నుండి మరొక కాలానికి ఎక్కువగా మారుతాయి. ఈ మార్పులను ముఖ్యంగా దేశంలోని అంతర్గత ప్రాంతాలలో గమనించవచ్చు. తీర ప్రాంతాల వర్షపాత సరళిలో వైవిధ్యం ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు పెద్దగా వైవిధ్యం ఉండదు. భారతదేశంలో 4 ప్రధాన ఋతువులను గుర్తించవచ్చు. అవి చల్లని వాతావరణ కాలం, వేడి వాతావరణ కాలం, పురోగమన ఋతుపవన కాలం మరియు కొన్ని ప్రాంతీయ వైవిధ్యాలతో తిరోగమన ఋతుపవన కాలం. చల్లని వాతావరణ కాలం, దీనినే మనం శీతాకాలం లేదా వింటర్ సీజన్ అని పిలుస్తాము. ఉత్తర భారతదేశంలో నవంబర్ మధ్య నుండి శీతాకాలం మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఉత్తర భారతదేశంలో డిసెంబర్ జనవరి నెలలు అత్యంత చలిగా ఉంటాయి. దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. తూర్పు తీరంలో చెన్నై సగటు ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్యగా ఉండగా, ఉత్తర మైదానాలలో ఇది 10 డిగ్రీల నుండి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. పగలు వెచ్చగాను, రాత్రులు చల్లగాను ఉంటాయి. ఉత్తరాన మంచు సాధారణంగా కురుస్తుంది. హిమాలయాల యొక్క ఎత్తైన వాలులలో హిమపాతం సంభవిస్తుంది. ఈ కాలంలో అంటే శీతాకాలంలో ఈశాన్య వ్యాపార పవనాలు దేశంపై విస్తరించి ఉంటాయి. అవి భూమి నుండి సముద్రం వైపుకు వీస్తాయి. అందువల్ల దేశంలోని చాలా భాగానికి ఇది పొడి కాలంగా ఉంటుంది. ఈ పవనాల వలన తమిళనాడు తీరంలో కొంత మొత్తంలో వర్షాలు కురుస్తాయి. ఇక్కడ అవి సముద్రం నుండి భూమి వైపుకు వేస్తాయి. పశ్చిమ మరియు వాయువ్య ప్రాంతం నుండి తుఫాను విక్షోభాలు రావడం అనేది ఉత్తర మైదానాలలో చల్లని వాతావరణ కాలం యొక్క ముఖ్య లక్షణం. ఈ అల్పపీడన వ్యవస్థలు మధ్యధరా సముద్రం మరియు పశ్చిమ ఆసియా మీదుగా ఉద్భవించి పశ్చిమ పవనాలతో పాటు భారతదేశంలోనికి ప్రవేశిస్తాయి. ఇవి మైదానాలలో అత్యంత అవసరమైన శీతాకాలపు వర్షాలకు మరియు పర్వతాలలో హిమపాతానికి కారణమవుతాయి. స్థానికంగా మహత్ లేదా మహావత్ అని పిలిచే శీతాకాలపు వర్షపాతం తక్కువ మొత్తం అయినప్పటికీ రబీ పంట సాగుకు చాలా ముఖ్యమైనది. ద్వీపకల్ప ప్రాంతానికి స్పష్టమైన చలికాలం అంటూ లేదు. సముద్రం యొక్క మితమైన ప్రభావం కారణంగా చలికాలంలో ఉష్ణోగ్రత సరళిలో గుర్తించదగిన కాలానుగుణ మార్పు ఉండదు. వేడి వాతావరణ కాలం లేదా వేసవికాలం లేదా హాట్ వెదర్ సీజన్ ఆర్ సమ్మర్. సూర్యుడు స్పష్టంగా ఉత్తరం వైపుకు కదలడం కారణంగా ప్రపంచ ఉష్ణక్షేత్రం ఉత్తరం వైపుకు మారుతుంది. అందువలన మార్చి నుండి మే వరకు భారతదేశంలో వేడి వాతావరణ కాలం ఉంటుంది. వివిధ అక్షాంశాల వద్ద మార్చి నుండి మే నెలల్లో తీసుకున్న ఉష్ణోగ్రత గణాంకాల ద్వారా ఉష్ణక్షేత్రం యొక్క మార్పు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మార్చిలో దక్కన్ పీఠభూమిలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ ఉండగా, ఏప్రిల్లో గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లలో ఉష్ణోగ్రతలు దాదాపు 42 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. మే నెలలో దేశంలోని వాయువ్య ప్రాంతాలలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండగా, ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. ద్వీపకల్ప భారతదేశంలో సముద్రాల యొక్క మితమైన ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. వేసవి నెలల్లో దేశంలోని ఉత్తర భాగంలో
పెరుగుతున్న ఉష్ణోగ్రతలని తగ్గుతున్న వాతావరణ పీడనాన్ని గమనించవచ్చు. మే చివరి నాటికి వాయువ్యంలో థార్ ఎడారి నుండి తూర్పు మరియు ఆగ్నేయంలో పాట్నా మరియు ఛోటా నాగపూర్ పీఠభూమి వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో ఒక సుదీర్ఘ అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ద్రోణి చుట్టూ గాలి తిరగడం ప్రారంభమవుతుంది. లూ అనేది వేడి వాతావరణ కాలం. లూ అనేది వేడి వాతావరణ కాలం యొక్క గమనించదగిన లక్షణం. ఇవి ఉత్తర మరియు వాయువ్య భారతదేశం మీదుగా పగటిపూట వీచే బలమైన ఉధృతమైన వేడి పొడి గాలులను లూ పవనాలు అంటారు. పశ్చిమ బెంగాల్లో ఈ గాలులను లేదా ఈ తుఫాన్లను కాల్ బైశాఖీలు అని పిలుస్తారు. వేసవికాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళ మరియు కర్ణాటకలో తుఫాన్లకు ముందు తొలకరి జల్లులు పడతాయి. ఇవి మామిడి పండ్లు త్వరగా పండడానికి సహాయపడతాయి. వీటిని తరచుగా మామిడి జల్లులు లేదా మ్యాంగో షవర్స్ అని పిలుస్తారు. పురోగమన ఋతుపవనాలు. వర్షాకాలం జూన్ ఆరంభం నాటికి ఉత్తర మైదానాల్లోని అల్పపీడన పరిస్థితి తీవ్రమవుతుంది. ఇది దక్షిణార్ధగోళంలోని వ్యాపార పవనాలను ఆకర్షిస్తుంది. ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు దక్షిణ మహాసముద్రాల వెచ్చని ఉప ఉష్ణమండల ప్రాంతాలపై ఉద్భవిస్తాయి. ఇవి భూమధ్య రేఖను దాటి నైరుతి దిశలో వీచి నైరుతి ఋతుపవనాలుగా భారత ద్వీపకల్పంలోకి ప్రవేశిస్తాయి. ఈ పవనాలు వెచ్చని మహాసముద్రాలపై ప్రసరించినప్పుడు అవి ఉపఖండానికి సమృద్ధిగా తేమను తెస్తాయి. ఈ పవనాలు బలంగా ఉంటాయి. సగటున గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. వాయువ్యంలోని చివరి ప్రాంతాలు మినహా ఋతుపవన గాలులు సుమారు 1 నెలలో దేశమంతటా విస్తరిస్తాయి. భారతదేశంలోని నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం వల్ల వాతావరణంలో పూర్తి మార్పు వస్తుంది. ఈ కాలం ప్రారంభంలో పశ్చిమ కనుమల యొక్క పవనాభిముఖ ప్రాంతంలో 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా చాలా భారీ వర్షపాతం పడుతుంది. దక్కన్ పీఠభూమి మరియు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు వర్ష ఛాయా ప్రాంతంలో ఉన్నప్పటికీ కొంత మొత్తంలో వర్షాన్ని పొందుతాయి. ఈ కాలంలో అత్యధిక వర్షపాతం దేశంలోని ఈశాన్య ప్రాంతంలో కురుస్తుంది. ఖాసీ కొండలు, దక్షిణ శ్రేణులలో గల మాసిన్రామ్ ప్రపంచంలోని అత్యధిక సగటు వర్షపాతం పొందే ప్రాంతాలు. గంగా లోయలో వర్షపాతం తూర్పు నుండి పడమరకు వెళ్లే కొలది తగ్గుతుంది. రాజస్థాన్ మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. తిరోగమన ఋతుపవనాలు లేదా ఋతుపవనాల తరువాత సంధికాలం. రిట్రీటింగ్ లేదా పోస్ట్ మాన్సూన్స్ ద ట్రాన్సిషన్ సీజన్. అక్టోబర్ నవంబర్ నెలల్లో సూర్యుడు దక్షిణం వైపుకు స్పష్టంగా కదలడంతో ఉత్తర మైదానాల్లో ఋతుపవన ద్రోణి లేదా అల్పపీడన ద్రోణి బలహీనంగా మారుతుంది. దీనిని క్రమంగా అధిక పీడన వ్యవస్థ భర్తీ చేస్తుంది. నైరుతి ఋతుపవనాలు బలహీనపడి క్రమంగా ఉపసంహరించుకోవడం ప్రారంభిస్తాయి. అక్టోబర్ ప్రారంభం నాటికి ఋతుపవనాలు ఉత్తర మైదానాల నుండి నిష్క్రమిస్తాయి. శుష్క వర్షాకాలం నుండి అనార్ద్ర శీతాకాల పరిస్థితులకు పరివర్తన చెందే సంధి కాలంగా అక్టోబర్ నవంబర్ నెలలను చెబుతారు. నిర్మల ఆకాశాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల ద్వారా ఋతుపవన తిరోగమనాన్ని గుర్తించవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండగా రాత్రులు చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉంటాయి. భూమి ఇంకా తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత మరియు ఆర్ద్ర పరిస్థితుల కారణంగా వాతావరణం పగటిపూట భరించరానిదిగా మారుతుంది. దీనిని సాధారణంగా అక్టోబర్ వేడిమి లేదా అక్టోబర్ హీట్ అంటారు. అక్టోబర్ రెండవ భాగంలో ఉత్తర భారతదేశంలో ఉష్ణమాపకంలో పాదరస మట్టం వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశం మాసిన్రామ్. వాయువ్య భారతదేశంలో నెలకొన్న అల్పపీడన పరిస్థితులు నవంబర్ ప్రారంభం నాటికి బంగాళాఖాతంలోకి మారుతాయి. ఈ మార్పు తుఫాను, వాయుగుండాలు ఏర్పడడంతో ముడిపడి ఉంది. ఇవి అండమాన్
సముద్రంలో ఉద్భవిస్తాయి. ఈ తుఫానులు సాధారణంగా భారతదేశంలోని తూర్పు తీరాలను దాటిన తరువాత భారీ మరియు విస్తారమైన వర్షాలకు కారణమవుతాయి. ఈ ఉష్ణమండల తుఫానులు తరచుగా చాలా వినాశనకరమైనవి. ఎక్కువ సాంద్రత కలిగిన గోదావరి, కృష్ణ, కావేరీ డెల్టాలు తరచుగా ఈ తుఫానుల బారిన పడుతున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరి ఈ అల్పపీడన తుఫానుల వలన కోరమండల్ తీరంలో అత్యధిక వర్షపాతం కూడా సంభవిస్తుంది. వర్షపాత విస్తరణ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్. పశ్చిమ తీరం మరియు ఈశాన్య భారతదేశంలోని భాగాలు సంవత్సరానికి సుమారు 400 సెంటీమీటర్లు వర్షపాతం పొందుతాయి. అయితే పశ్చిమ రాజస్థాన్ మరియు దాని పరిసర ప్రాంతాలలోని గుజరాత్, హర్యానా మరియు పంజాబ్లలో వర్షపాతం 60 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. దక్కన్ పీఠభూమి లోపలి భాగంలో తూర్పు సహ్యాద్రి ప్రాంతాలలో వర్షపాతం వాటిలాగే తక్కువగా ఉంటుంది. తక్కువ వర్షపాతం నమోదవుతున్న మూడో ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్లోని లేహ్ ప్రాంతం ఉంది. దేశంలోని మిగిలిన ప్రాంతం అంతా ఒక మోస్తరు వర్షాలను పొందుతుంది. హిమపాతం హిమాలయ ప్రాంతానికి పరిమితమైంది. ఋతుపవనాల స్వభావం కారణంగా వార్షిక వర్షపాతం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ కనుమల యొక్క వర్షఛాయా ప్రాంతం వంటి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఈ మార్పు ఎక్కువగా ఉంటుంది. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు వరదల వల్ల ప్రభావితమవుతూ ఉన్నాయి. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు కరువు పీడిత ప్రాంతాలుగా ఉంటాయి. ఒక సమైక్యతా బంధంగా ఋతుపవనాలు. మాన్సూన్ యాజ్ ఏ యూనిఫైడ్ బాండ్. హిమాలయాలు మధ్య ఆసియా నుండి వచ్చే అతి శీతల పవనాల నుండి ఉపఖండాన్ని రక్షిస్తున్నాయి. ద్వీపకల్ప పీఠభూమి మూడు వైపులా సముద్ర ప్రభావంతో మితమైన ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. భారత ఉపఖండంలో ఋతుపవనాల సమీకృత ప్రభావం చాలా స్పష్టంగా ఉంది. పవన వ్యవస్థల వాతావరణ సంబంధిత పరిస్థితులలో కాలానుగుణ మార్పు వలన ఋతువుల లయ చక్రం ఏర్పడుతున్నది. వర్షపాత అనిశ్చితులు, అసమాన విస్తరణలు కూడా ఋతుపవనాల విలక్షణమే. ప్రతి సంవత్సరం ఉత్తరం నుండి దక్షిణం వరకు మరియు తూర్పు నుండి పడమర వరకు భారతదేశ ప్రజలు ఋతుపవనాల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఋతుపవనాలు వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడానికి, నీటిని అందించడం ద్వారా దేశం మొత్తాన్ని ఏకతాటిపై నిలుపుతున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.